పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఎస్పీసీఐ ప్రత్యేక వెబ్సైట్ లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్. కడప కర్నూలుకు గుడ్ న్యూస్, ప్రధాని సమక్షంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ కుమార్తె సుస్మిత తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సపోర్ట్ కావాలని పిలుపు. మహబూబ్ నగర్ జిల్లా స్కూలులో కలకలం, మధ్యాహ్న భోజనంలో కప్ప, పాఠశాలకు చేరుకుని టీచర్లపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీకి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ ను లోగోను ఆవిష్కరించారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ వెబ్సైట్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ స్పెషల్ సిఎస్సివి ఆనంద్, సిజిజి డీజీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, ఎస్పీసీఏ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శివశంకర్ రావుతో పాటు ఇతర సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్నూలు, కడప ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రధాని మోదీ సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. On behalf of people of AP, I thank Modi ji for the GST reforms. Again, గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికి న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. GST సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి.
మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. చేపలు రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. Today though we are incredibly proud with the support of the government of India and the state of Andhra Pradesh. We're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ, హైయెస్ట్ పెట్టుబడులు. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ ఆయన సభలో ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ దేశాన్ని మాత్రమే కాదని 2 తరాలను నడుపుతున్నారని తెలిపారు. ప్రపంచమంతా దేశం వైపు తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వం తోటి ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం. మంత్రి కోడా సురేఖ కుమార్తె సుస్మిత అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వీడియోలో మాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండు సుధారాణి ఇతర వరంగల్ నేతలు అంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని, పోలీసుల ప్రహారీలో తాను ఉన్నానని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, తాము ఎప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని, పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించాలని అన్నారు. తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని, కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు. మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులున్నాయి సార్. ఇప్పటి వరకు నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. అసహనంగా ఏంటి ఇన్ని పిటిషన్లు తీసాను. పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్? మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్ ఎవరికి ఇవ్వాలి? సీఎం కి ఇవ్వాలి కదా. పిటిషన్లు ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు, అన్ని పిటిషన్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఇక ఎక్కడున్నాం సార్? ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా ప్రశాంతంగా ఉండే. మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏంటి సార్ ఇది? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ కి మేము ఫోన్ చేసినాం, ఆయన ఏమంటున్నాడు? అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు. ఇక్కడ పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు, సీఎం ఒకడు, వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి. మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలని అడగాలనా? మనం ఏం అడగాలనా? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలనా? కాళ్ళు పట్టుకుని ఈ సభ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ లో ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటతలు పెట్టినా నాకు తెలుసు, డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి
ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోని అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టపడకూడదు అండి. అంటే బీసీలంటే అంత చులకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో. ఇది ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారో లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా ఏమనంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్న అప్పటికప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ? జ్యోతి అది పిలిపిస్తారు. జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా? దేని గురించి ఏడ్చింది? ఏడ్చిందా? ఏమని చెప్పింది చెప్పండి. గట్టి చెప్పమ్మా, కొంచెం లోడ్గా చెప్పండి. ఇంకా గట్టి చెప్పు. నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడిందేమో. తర్వాత ఏడుసి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా, డాలీ శర్మ గారు కూడా వచ్చి మా అమ్మని అది చేసి వెళ్ళారండి. డాలీ శర్మ వచ్చి తను కూర్చొని తన్ని జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలల్లోని విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో కప్ప కనిపించడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. అప్పటికే కొంతమంది విద్యార్థులు భోజనం చేయడంతో వారి తల్లిదండ్రుల ఆందోళన నెలకొంది. విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఓ విద్యార్థికి పప్పు వడ్డిస్తుండగా అందులో నుంచి చనిపోయిన కప్ప బయటపడింది. దీంతో భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 2 రోజులు నా పురుగులు ఏమనంటే అంజనా నాకు వచ్చి మా మీనికి వస్తుంది. ఇంకోటి అన్న వాళ్ళు ఏమన్నారు చెప్పకండి. విద్యార్థులకు వెంటనే అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని సమాచారం. విద్యార్థులకు వెంటనే రాదు కదా, వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసింటారు. ఏమనంటే అంజనా నాకు వచ్చి మా మీనికి వస్తుంది. ఇంకోటి అన్న వాళ్ళు చెప్పకండి. బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఈ నెల 18న బీసీ జేఏసీ చేపట్టబోయే బీసీ బంద్ లో పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో వీరు మీడియాతో మాట్లాడారు. మేము అసెంబ్లీలోనే చెప్పినాం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కులగణన సరిగా జరగలేదు, కులగణన సర్వే పత్రంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పు అని వారు పేర్కొన్నారు. చాలా తీవ్రంగా ఉంటాయి.
రెండోది ఎల్లుండి జరగబోయేటువంటి బంధుకాలకు నేను ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది మండలాలలో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి నిండు శాసనసభలో చెప్పింది, నువ్వు ఏం చేస్తావో చేసుకో, 42% రిజర్వేషన్ చట్టం ప్రకారంగా అయితేనే నువ్వు ఎలక్షన్ పో, లేకపోతే మా దమ్మేందో చూపిస్తామని చెప్పినాం. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, మనం నికాసుగా నిలబడి కొట్లాడదామంటే చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అగ్గి పుట్టేసేస్తాం. ఎవడు శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, మంత్రులు కూడా తిరగనీయం. అంత సమాజం ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం కొట్లాడేది జాగ్రత్తగా కొట్లాడతాం. అంతేగాని మోసం చేసి ఇవన్నీ మనకు తెలియదు. ఆర్ కృష్ణయ్య గారికి తెలియదు, ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుండు. ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ రిజర్వేషన్లు మనకు తెలిసిన తర్వాత కూడా మనమే చెప్తున్నాం, బాలాభిషేకం చేద్దామని మనమే చెప్తున్నాం. ఏదో టీడీపీ అంటే తెలుగు దుహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడారని, మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమీ అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరదు కళ్యాణి మండిపడ్డారు. టీడీపీ నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది, దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి అన్నారు. ఇలాంటి పనికి మాలిన డ్రామా ట్రూప్ ఏజెంట్, డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి? కొద్దిగైనా సిగ్గు, లజ్జ, రోషం, నిజంగా ఉప్పేసుకుని ఆనందింటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఈనంగా బతకాలండి. ఇలాంటి సిగ్గుమాలిన బతుకు ఎందుకండి నాకు అసలు? టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు. ఎందుకంటే ఎంత మంది మహిళల్ని వేధించినా అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా, ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన, వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా? ఎంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటే నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని, అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి, నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో
సందర్భాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు, లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు, ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది. గతంలో నగరిలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. నిజంగా మహిళలకి ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది, కారు ఎంతగా ధ్వంసమైంది. ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు. అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అయినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలేదు. సరికదా పంచాయతీ చేసి ఆమెను బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకునేట్టుగా చేసే పరిస్థితిని మీరు కల్పించడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి చిట్టెలవలస గ్రామానికి చెందిన మహిళా బీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేస్తున్నారు ఇతనని ఆవిడ ఎంతగానో చెప్పడం జరిగింది. ఎటువంటి స్పందన లేకపోతే ఆత్మహత్య యత్నానికి పాల్పడితే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. సరికదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సద్దు మనిగేట్టుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెల మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. అంటే ఎంత దారుణం. అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల వల్ల మహిళలకి ఎలా రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి, ఎలా అవమానాలకు గురవుతున్నారు అనేది మీరు చూస్తూ ఎటువంటి స్పందించకపోవడం, ఎటువంటి స్పందన మీలో లేకపోవడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. అలాగే తీసుకుంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు టీడీపీ మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ఎదురుగానే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అతని మీద ఏమైనా కేసు పెట్టారా? ఎటువంటి కేసు లేదు. చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నారు. ఆవిడైతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు, అలాంటి వేధింపులకు గురి చేసిన మీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు ఆవిడ తీసుకోవట్లేదు. ఈ రోజు తీసుకుంటే మహిళా హోంమంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. చంద్రబాబు, పవన్, అనితల వల్ల కాకపోవడంతో ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లామని తల్లి పార్వతి, తండ్రి రాజు నాయక్ ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు. అయితే మోదీ పర్యటన సభకు సుగాలి ప్రీతి కుటుంబం ఆటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో భద్రతా కారణాలను చూపిస్తూ హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఏమి ఇచ్చారంటే మీరు ఫర్దర్ ప్రొసీడర్ అండి, వీళ్ళని మాత్రం సమస్య చేసి పిలవద్దండి సార్. ఆ మెయిన్ కీలకమైనది త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ సార్. ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసును తారుమారు చేశారో వాళ్ళే స్వస్థలతో అంటే వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో ఇది మేము తప్పు చేశామని రాసిచ్చారు సార్. అందుకు దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ వాళ్ళు. దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసి ఒప్పుకున్నారు సార్. మేము చేసింది తప్పు, ఈ విధంగా ఇది హత్యనే, ఇది రేప్ కేసు అనేసి ఎవరైతే అగెనిస్ట్ గా చెప్పారో అందరు ఒప్పుకున్నారు సార్. అందుకు వాళ్ళకి అది రాకూడదు, ఆ త్రీ మెన్ కమిటీ అనేది రాకూడదు, ఆ రిపోర్ట్ అనేది బయటకు రాకూడదు.
ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు రేపు అది కూడా చెప్పండి. సుగాలి ప్రతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. పవన్ కళ్యాణ్ గారు నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కందులకి ఎలా రాబుద్ధి అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే స్థితికి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఉంటే ఖచ్చితంగా ముద్దాలు శిక్షించి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను.